గురువుగారు చెప్పు మిత్రమా. అసలు అష్టదిగ్బంధనం అంటే ఏమిటి? అష్టదిగ్బంధనం గుడికి గుడికి మాత్రమే చేస్తారు కదా, మన ఇంటికి కూడా చేసుకోవచ్చా? చూడండి, అష్ట అంటే మీకు తెలిసిన విషయం 8 అంటే 8 శక్తులని నిక్షిప్తం చేయడమే అష్టదిగ్బంధన. అందులో గాలి ఉంటుంది, అగ్ని ఉంటుంది, పంచభూతాలు ఉంటాయి, తర్వాత ఆత్మబంధనం ఉంటుంది, శారీర బంధనం ఉంటుంది, వీటిపైన మీరు అన్నట్టుగా నాగబంధనం ఉంటుంది. అంటే మానవుడి శక్తిని దాటిన బంధాలు కూడా ఉంటాయి. ఈ అష్టదిగ్బంధనలు గుడిలకి చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి మీరు అడిగిన ప్రశ్న. అసలు అష్టదిగ్బంధన అంటే ఏంటి? ఇప్పుడు అష్టదిగ్బంధన అని అంటే ఒక విలువైన కార్యక్రమాన్ని దైవాధీనంలోనే పెట్టుకొని ఒక గురువు సాధించిన విలువ అష్టదిగ్బంధన అంటే. ఆ అష్టదిగ్బంధన కేవలం గుడిల దగ్గరే వాడతారు అనడానికి లేదు. ఎలాంటి పూజ హోమం చేసినప్పుడు, ఎలాంటి యొక్క విలువైన పనులు దైవానికి సంబంధించిన చేసినప్పుడు కూడా అష్టదిగ్బంధనని వాడతారు. ముఖ్యంగా మీరు అన్నట్టుగా అష్టదిగ్బంధన గుడులకి ఎందుకు వాడతారు అనే విషయం వస్తే మిత్రమా, గుడి అనేది ఒక పవిత్రమైన స్థలం. దీనికి ఏంటంటే చుట్టుపక్కల ఎలాంటి యొక్క విలువైన ఉదాహరణకు చెట్లు, లేదా మీరు అన్నట్టుగా గుడిలో ఉన్న విగ్రహాలు, ఆ యొక్క రాతి శిల్పాలు, గుడిలో ఉన్న వస్తువులు, ఇప్పుడు గుడిలో ప్రతిదీ విలువైనది. ఇలాంటి వాటిని కూడా ఎక్కడి నుంచి ఎలాంటి శక్తి కూడా దుర్బుద్ధితో రాకూడదు అనేది దిగ్బంధన చేయడమే దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు చూడండి, గుడికే ప్రత్యేకత ఎందుకు, ఇంటికి ఎందుకు చేయలేవు అంటే, ఇంటికి సాధువులు చేస్తారు వచ్చి, అంటే ఆ ఇంట్లో రోగాలు రాకుండా, అంటే రోగం రాకుండా అంటే చుట్టుపక్కల వాతావరణం పాజిటివ్గా ఉండడానికి కూడా దిగ్బంధనలో ఒక భాగం అది. ఇప్పుడు ఉదాహరణకి ఎవరింట్లోనైనా ఆరోగ్య పరిస్థితులు బాగలేవనుకోండి, వారి స్థితిగతులు అమావాస్యకు పౌర్ణమికి బాగా ఉండట్లేదు, ఏదో గాలి ప్రభావం ఉంటుంది అంటారు కదా, ఆ ఇంటికి కూడా దిగ్బంధన చేయవచ్చు. అష్టదిగ్బంధన చేయాలి అని అంటే చేసేవాడు అష్టదిగ్బంధన విద్యని తెలిసిన వాడై ఉండాలి. నోటి ద్వారా అష్టదిగ్బంధన చేస్తున్నా అని చెప్పేసి మంత్రాలు ఉచ్చరిస్తే కాదు అది. దాన్ని పలికి యాంత్రిక, తాంత్రిక, మాంత్రిక శక్తులపై దాటితేనే అష్టదిగ్బంధన నువ్వు అనుకుంటున్న ఆ స్థావరానికి జరుగుతుంది. అంత సులభంగా నువ్వు కూర్చోబెట్టేసి గంట కొట్టేసేసి పూజ హారతి ఇస్తున్నాం కదా అని అంటే కుదరదు. అష్టదిగ్బంధనకు ఉన్న విలువ ఏందనంటే మిత్రమా, మన మనస్సాక్షిని పరమాత్ముడికి అర్పించడం, పరమాత్ముడి ద్వారా మన మంత్ర ఉచ్చారణకి బలం రావడం, ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని బందీ మన ఆధీనంలోకి తెచ్చుకోవడం, అంటే వాయుబంధనం. అష్టదిగ్బంధనం ఎలాంటి పరిస్థితుల్లో చేస్తారు? అష్టదిగ్బంధనం చూడండి, రోగాలకు చేస్తారు. ఒక కుటుంబంలో తీవ్రంగా మరణాలు వచ్చాయి అనుకోండి, ఒక కుటుంబంలో సంవత్సరంలో 2-3 చనిపోయారని, లేదంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి ఏదో చిన్నపిల్లలకి ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, ఆడపిల్లలకి దెబ్బలు తింటున్నారు, బాగా చనిపోయే అసలు అకారణంగా మరణిస్తున్నారు, మా ఇంట్లో ఏదో రోగం వచ్చినట్టు అయిపోయింది, ఏదో మా పరిస్థితి పంచభూతాల సాక్షిగా చెప్తున్నాం, మాకు అర్థమైతలేదు, మా నాన్న తర్వాత తమ్ముడు తర్వాత అమ్మ ఇలా చనిపోయారని కొంతమంది వస్తూ ఉంటారు. నిన్న మొన్న 2 వచ్చారు నా దగ్గరికి. ఒకటే సంవత్సరంలో తండ్రి, తర్వాత కరెక్ట్గా 3వ నెలలోనే కొడుకు కూడా చనిపోయాడు. వాళ్ళు భయపడుతూ వచ్చారు, నాన్న చనిపోయాడు, నాన్న కంటే ముందు 2 సంవత్సరాల ముందు అమ్మ చనిపోయింది, అంటే 3 చనిపోయారు వీళ్ళ ఇంట్లో. అంటే అలాంటి ఇంటికి అష్టదిగ్బంధన చేయవచ్చు. ఎందుకంటే ఏదైనా వాయు ప్రభావం నిజంగా ఉందేమో, ఏదైనా గాలి ప్రభావం నిజంగా ఉందేమో, ఏదైనా ఒక చిన్న విషయాన్ని అనుభవిస్తున్నారేమో. మీకు నీవు అన్న విషయ వివరణనే చెప్తాను చూడండి. శరీరానికి అష్టదిగ్బంధన ఈ మధ్య నిన్న చనిపోయింది ఎవరు? ఒక ఎమ్మెల్యే గారు, ఆవిడకి 3వసారి మృత్యు ఒడికి చేరిందన్న న్యూస్ తెలుసు కదా. మొదటిసారి ఒక యాక్సిడెంట్ అయ్యింది, తర్వాత లిఫ్ట్ మీద యాక్సిడెంట్ జరిగింది, 3వసారి మరణం పటాన్ చెరువు దగ్గర ఏదో సంథింగ్ అయింది. అంటే ఇలాంటి వాటిని కూడా మృత్యు అకాలంగా వస్తున్న స్థితిగతులను కూడా పూజల ద్వారా చేసుకోవడం అనేది అష్టదిగ్బంధనం. అంటే ఒక విధంగా అష్టదిగ్బంధనం అంటే ఏంటంటే మిత్రమా, క్షమాభిక్షని తీసుకోవడం. అంటే మంచి పనులు చేయడానికి. ఇప్పుడు ఆవిడ గారు ఒక స్థాయిలో ఉన్న ఎమ్మెల్యే గారే కదా. అకాల మరణం అంటే కొద్దిగా ఇబ్బంది, ఫ్యామిలీ పరంగా చూసిన, శారీరకమైన ఆమె ఎంతగా అనుభవించిన వ్యక్తి కూడా కాదు కదా. అలాంటి శరీరాన్ని కాపాడుకునే తరుణాలు ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు మృత్యువుని ఎవరు ఆపలేరు, అకాల మరణం కదా. అంటే మరణ సంకేతాలు మనకు ముందుగానే అది అందరికీ కాదు. మళ్ళీ 90 ఏళ్ళ ముసలోడు రోగం వచ్చేసి పోతున్నోడిని ఆపేసి 60 ఏళ్ళని 50 ఏళ్ళకి తీసుకురానికి రాదు. నిజంగా నీకు ఆయుష్ గండం ఉంటే, ఆయుష్ ఉంటే నువ్వు ఆ విషయానికి సక్సెస్ అవుతావు. అంతేగాని నీ ఆయుష్ ఉన్నదే 30 సంవత్సరాలకి నన్ను 100 సంవత్సరాలకు బతికించాలి అని అంటే పరమాత్మని దాటిపోవడానికి అవకాశం లేదు. చూడండి, ఎవరైనా చెప్పినా కూడా అది అబద్ధమే. నిజంగా నీకు 60-70 సంవత్సరాల ఆయుష్ పరమాత్ముడు రాసి ఉంచాడు అంటే నువ్వు చేసిన పూజకి ఫలితం వస్తుంది. అది కూడా వాస్తవమే కదా మిత్రమా.
అంటే ఈ అష్టదిగ్బంధంలో ఎనిమిది ఎనిమిది కదా ఇవి అవును మిత్రమా. ఒక్కొక్క బంధానికి ఏమైనా ప్రత్యేకతలు అష్టదిగ్బంధన చూడండి, ఒకేసారి అష్టదిగ్బంధన అనేది ఒకటేసారి జరుగుతుంది. అందులో మీరు అన్నట్టుగానే మన యొక్క స్థితి ఇంటి యొక్క గతిని బట్టి జరుగుతుంది. గుడికి చేయాలి అంటే ఖచ్చితంగా అష్టదిగ్బంధన. గుడికి దొంగలు రావచ్చు, ఆత్మలు రావచ్చు, మనుషులు మంచిలు చెడులై రావచ్చు, పాములు రావచ్చు, ఇంకేమైనా పశువులు రావచ్చు, అగ్ని రూపాన ప్రమాదం రావచ్చు, భూమి రూపాన ప్రమాదం రావచ్చు, వర్ష రూపాన ప్రమాదం రావచ్చు. ఇలా ఎన్ని రూపాల్లోనూ ప్రమాదం వస్తుంది. కాబట్టి అష్టదిగ్బంధన గుడికి చాలా పనిచేస్తుంది. ఇంటికి కూడా ఆ విధంగానే చేయవచ్చు. అష్టదిగ్బంధన చేసినంత మాత్రాన ఆ ఇంట్లో ప్రాణాలు పోకూడదు, ఇక వాళ్ళు లైఫ్ టైం హెల్తీగా ఉండాలనే రూల్ కాదు మిత్రమా. అష్టదిగ్బంధన అనేది మానసిక ప్రశాంతతకు పోయి పరమాత్ముడి ఆజ్ఞకై మనశ్శాంతిని గెలవడానికి చేస్తారు. ఇప్పుడు అష్టదిగ్బంధనం చేసిన ఇంట్లో కంటిన్యూగా పూజలు చేయొచ్చా, లేకుంటే మధ్యలో ఏమైనా? కంటిన్యూ పూజలు చేసుకోవడమే శుభ సూచకం. పూజలు రోజు చేసుకుంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి కదా ఇంట్లో. ఒకసారి అష్టదిగ్బంధన చేసేసి నువ్వు దేశదిమ్మరివై తిరుగుతున్నావు అంటే దానికి విలువ రాదు. కాబట్టి ఏంటంటే పూజా పురస్కారాలు మనశ్శాంతిని గెలవడానికి చేసుకోవాలి. అష్టదిగ్బంధనలో చూడు మిత్రమా, అత్యంత ముఖ్యమైనది ఇంట్లో చేయరు ఎక్కువ శాతం కాదు. మీరు అన్నట్టుగా పూజలలో ఏదైనా హోమం చేసినప్పుడు కానీ, ఏదైనా పెద్ద పెద్ద పూజల్లో, ఇప్పుడు అయ్యప్ప స్వామిల పడి పూజలు, శివస్వాముల పడి పూజలు ఉంటాయి, మాలలు వేసుకున్నప్పుడు చేస్తూ ఉంటారు చూడండి. మీకు తెలియకుండానే ఆ పురోహితుడు, ఆ సాధువు వచ్చినప్పుడు అక్కడ కడతాడు అష్టదిగ్బంధన. ఇప్పుడు మనము అందులో పసుపుతో ఒక చిన్న ప్రతీక చేస్తామా గౌరీమాతని. అంటే గౌరీమాత మరి ఏ విధంగా రావాలి అక్కడ అర్హత అంటే, మొదట ఆ ప్రాంతం ప్రశాంతంగా అయిపోయి ఆ ప్రాంతం పవిత్రంగా అయినప్పుడే ఆవిడ వస్తుంది అక్కడికి. గణేశుడిని పెడతామా, మళ్ళీ గణేశుడు పూజ చేస్తామా, ఆ తర్వాతనే దేవుళ్ళ పూజ చేస్తాం మనం. ఇప్పుడు మనం అష్టదిగ్బంధనం చేస్తున్నప్పుడు ఎవరైనా సరే తాంత్రిక శక్తులతో ఏమైనా చేసే అవకాశం ఉంటుంది? ఇప్పుడు అష్టదిగ్బంధన నిజంగా గురువు, నిజంగా విద్య ఉన్నవాడు చేసిండనుకో, మీరు అనుకున్నట్టుగానే ఏ తాంత్రికమైన శక్తి కూడా ఆ దిగ్బంధన దాటి లోపలికి రాదు. ఏ గాలి కూడా లోపలికి రాదు. రాకుండా ఉండడానికే కదా ధర్మ ప్రయత్నం అది. కాబట్టి ఇందులో చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా నెగిటివ్ ఉన్నవాడికి ఎఫెక్ట్ జరగాల్సిందే కదా. చేస్తుంది దేనికి? ఈ ఇంట్లో బాగా జరగాలి, చెడు గాలిని ఆపాలి, చెడు ప్రభావం ఆపాలి అని. అవతల వ్యక్తిని మనము ఇబ్బంది పెట్టాలని చేయట్లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అవతలి వ్యక్తి వల్ల ఈ ఇంటికి ఇబ్బంది జరగకూడదని చేస్తాం. దాన్నే అష్టదిగ్బంధన అంటారు మిత్రమా. అష్టదిగ్బంధన ఏ గురువు అయినా చేయవచ్చా? అష్టదిగ్బంధన ఏ గురువు అయినా చేయవచ్చు, కానీ గురువు చేస్తున్న పనిని, ప్రతిఫలాన్ని పరమాత్ముడు మాత్రమే ఇవ్వగలడు. విద్యను నేర్చుకుంటే సరిపోదు శంకర, దాన్ని చూయించే స్థితిగతుల్లో కూడా ఉండాలి. అర్థమవుతుందా? చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు. ఈ రోజులు చదువుకున్న వాళ్ళందరూ సాఫ్ట్వేర్లు అయ్యారా? 10 లక్షలు సంపాదిస్తున్నారా? చదువుకున్న వాళ్ళు, అసలు చదువే లేని వాళ్ళు కోట్లు ఉన్నాయి. చదువుకున్నోడు మీరు అన్నట్టుగానే రోడ్లపై ఉన్నాడు. అంటే విద్యకి అర్హత రావాలి అంటే దాన్ని నువ్వు చేసే పనులలో మాత్రమే చూయించాలి, అది పరమాత్ముడికి నచ్చాలి అంటున్నా.